మూడు రంగుల జెండా బట్టి ఆనాటి రోజులు తెచ్చాడో మన రేవంతన్న, ఆనాటి రోజులు తెచ్చాడో. మంచి నీళ్లకు తిప్పలాయే, పంట నీళ్లకు పర్షానాయే, కరెంటేమో ఉండదాయే, హరిగోసల కాలం తెచ్చిందో మా రేవంతన్న అందర్నీ గోస పెడుతుండో. మూడు రంగుల జెండా బట్టి ఆనాటి రోజులు తెచ్చాడో మన రేవంతన్న, ఆనాటి రోజులు తెచ్చాడో. నిజంగానే ఆనాటి రోజులే వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు కురిసెక్కిన కాంచెల్లి ఇయాలటి దాకా ఆనాటి రోజులు చూపిస్తూనే ఉన్నారు. ఎండలు ముద్రక ముందుకే కరెంటు ఓవట్టే నీళ్ళ కష్టాలు మొదలాయే. తాగే నీళ్లకు తిప్పలేనాయే, వ్యవసాయం కాడ కూడా తిప్పలే వచ్చే. ఇక బాయిలు బోర్ల నీళ్లు అడుగు పట్టినాయి. అప్పో సప్పో చేసి పెట్టిన పెట్టుబడి కండ్ల ముంగల్నే ఖరాబ్ అవుతుంటే రైతన్నలు ఏడ్చుడు ఒక్కడే తక్కువ ఉన్నది. ఇగో మంచిర్యాల జిల్లా తాళ్లపేట కాడ నీళ్ల కోసం రైతన్నలు ఇట్లా కాలువలకు దిగిండ్రు. ఏడనో ఓ కాడ బాయిల్లో జరని నీళ్లుంటే అక్కడ కరెంటు కోస పెడుతున్నది. ఓ కాడ 3 గంటలల్లా 4 మాటల కరెంటు పోయొచ్చిందంట. ఇట్లా కరెంటు పోతే మడి వారుతుందా, పంట బతుకుతుందా? వచ్చిపోయే కరెంటుతోని మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫారాలు కాలిపోయి తిప్పలైతున్నది. పల్లెటూర్లు పట్టణం అని లేకుండా ఇండ్లలో కూడా ఇష్టం వచ్చినట్టు కరెంటు కట్ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో ఉన్న ప్రెస్ క్లబ్ లా బీసీ సంఘ పోలు మీటింగ్లు పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లా 3-4 మాటల కరెంటు పోయొచ్చింది. గణేష్ చారన్న గారికి అసలు రాష్ట్రంలో నీళ్లే లేవు, రాష్ట్రానికి కరువు వచ్చిందని మన కాంగ్రెస్ లో ఉన్న పెద్ద మనిషే చెప్పే. రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా, కొందరైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది. మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. ఇక కష్టాలేమో ఇట్లుంటే మన ముఖ్యమంత్రి సారు ఢిల్లీలో మస్తు బిజీగా ఉన్నాడు. నీళ్ల మంత్రి మిగిలిన మంత్రులేమో ఓట్ల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ లో చేరిన కాంచెల్లి రేవంత్ సార్ చెప్తానే ఉన్నాడు, మా సర్కార్ వస్తే ఆనాటి రోజులు తెస్తాం, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఆనాటి రోజులు తెస్తామని. ఆనాటి రోజులు ఎట్లుంటాయో తెలిసి కూడా ఓట్లు వేస్తాం మనము. ఇప్పుడేమో ఊపిలో కాలు పెట్టినట్టు చూసి మొసలు నోటే చెయ్యి పెట్టినట్టే అయిపోయే. ఇక బయటికి రమ్మంటే ఎట్లొస్తా చెప్పుండ్రి. అయితే కాలో చెయ్యో బోవుడో, లేకపోతే మొసలు మూతిని పలగొట్టుడో అయితేనే బతుకులు బాగుపడతాయని ఊర్లలో మాట్లాడుకుంటున్నారు.